Hi, I am Dr. Balraj Naidu, robotic joint replacement surgeon at Onos Robotic Hospitals, Hyderabad. Today I am going to discuss about very important topic, scaphoid bone fractures. So wrist లో టోటల్ 8 బోన్స్ ఉంటాయి, మెయిన్ బోన్స్. సో ఆ 8 టినీ స్మాల్ బోన్స్లో వన్ ఆఫ్ ద మేజర్ బోన్ ఇస్ స్కాఫైడ్. ఇట్ ఈస్ లైక్ ఏ కిడ్నీ బీన్ షేప్ ఉంటుంది. సో దీనికి మెయిన్ బ్లడ్ సప్లై రిస్ట్లో దీనికే ఉంటుంది. సో దిస్ ఇస్ ద మోస్ట్ కామన్లీ ఇంజ్యూర్డ్, 30% ఛాన్స్ ఆఫ్ మిస్సింగ్ డయాగ్నోసిస్. సో పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఫాల్ ఆన్ ద అవుట్ స్ట్రెచ్డ్ హ్యాండ్, అంటే బయటికి చేయి ఇట్లా కింద పట్టి పడిపోతుంటారు. సో చేసిన తర్వాత ఎక్స్రే చూస్తే నార్మల్ ఉంటుంది, బట్ పేషెంట్ కంప్లైంట్ పెయిన్, ఎస్పెషల్లీ ఈ మూమెంట్స్ చేసినప్పుడు పెయిన్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ అనటామికల్ స్టఫ్ బాక్స్ అంటారు, అంటే ఈ రిస్ట్లో ఈ టెండాన్స్ మధ్యలో పెయిన్ ఉంది అంటే దేర్ ఇస్ మస్ట్ బీ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద రిస్ట్. సో యూజువల్లీ వీ టేక్ స్ట్రెస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎక్స్రేస్. స్ట్రెస్ వ్యూ అంటే కంప్లీట్గా ప్రెషర్ ఇచ్చి ఎక్స్రేస్ చేస్తాము, అప్పుడు మనకు ఫ్రాక్చర్ ఉందా లేదా తెలుస్తుంది. దీంట్లో డౌట్ ఉందంటే దెన్ వీ నీడ్ టు గెట్ ఎన్ ఎంఆర్ఐ స్కాన్ టు సీ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫ్రాక్చర్, అంటే వేస్ట్ ఫ్రాక్చర్ అయిందా, బాడీ ఫ్రాక్చర్ అయిందా, నెక్ ఫ్రాక్చర్ అయిందా. సో దీంట్లో మనకు ఎస్పెషల్లీ వేస్ట్ ఫ్రాక్చర్ అయితే ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఎవాస్కులర్ నెక్రోసిస్ అనేది హై ఉంటుంది. సో స్కాఫైడ్ బోన్స్ ఒకసారి ఫ్రాక్చర్ అయినాయంటే వీ నీడ్ టు గెట్ ఏ గుడ్ ట్రీట్మెంట్. ఇఫ్ ఇట్ ఈస్ అన్డిస్ప్లేస్డ్ దెన్ వీ పుట్ ఏ స్కాఫైడ్ క్యాస్ట్, ఎస్పెషల్లీ వాటర్ హోల్డింగ్ పొజిషన్ అంటాం, ఇట్లా పెట్టి క్యాస్ట్ చేసి ఒక 6 weeks పెడితే అబ్సల్యూట్గా హీల్ అయిపోతుంది. ఒకవేళ డిస్ప్లేస్మెంట్ ఉందంటే వీ నీడ్ టు పుట్ ఏ హెర్బర్ట్ స్క్రూ, వెరీ మైనర్ ఇన్ సర్జరీ, జస్ట్ వీ నీడ్ టు పుట్ ఏ వన్ స్క్రూ ఇన్ టు ద స్కాఫైడ్ బోన్. విత్ ఇన్ 6 weeksలో కంప్లీట్ నార్మల్ అవుతుంది. చాలామంది పేషెంట్స్ తెలియక దే నెగ్లెక్ట్ ఇట్ అండ్ ఇట్ లీడ్స్ టు క్రానిక్ రిస్ట్ పెయిన్. రిస్ట్ పెయిన్ అంటే ఈవెన్ లిఫ్టింగ్ ఏ వాటర్ బాటిల్ ఈజ్ పెయిన్ఫుల్, ఈవెన్ పుట్టింగ్ ఏ నమస్కార్ పెయిన్ఫుల్, అంటే ఇట్లా పెడుతుంటారు, ఇలా పెట్టకుండా. సో ఇవన్నిటి వల్ల పేషెంట్స్కి రిస్ట్ పెయిన్ అనేది పెరుగుతుంది. దెన్ వీ టేక్ ఎంఆర్ఐ. ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ లేటర్ 2-3 months తర్వాత వచ్చినాక ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ స్కాఫైడ్ బోన్ అంటాం. సో డెత్ బోన్ అంటే డెడ్ బోన్, అప్పుడు మనం సర్జరీ చేయాల్సి వస్తుంది కంపల్సరీగా. సో వీ టేక్ డిజిటల్ రేడియస్ నుంచి బ్లడ్ సప్లై తీసుకొని వచ్చి స్కాఫైడ్ బోన్కి పెట్టి ఒక స్క్రూ వేస్తే మళ్ళీ రీవాస్కులరైజేషన్. ఇవన్నీ రీవాస్కులరైజేషన్ సర్జరీస్ అంటారు. సో కొంచెం కాంప్లెక్స్ సర్జరీస్ ప్రాపర్గా చేయకపోతే అగైన్ ఇట్ లీడ్స్ టు క్రానిక్ రిస్ట్ ఆర్థరైటిస్. సో నెవర్ నెగ్లెక్ట్ wrist injuries, that to scaphoid. If you have any issues, you can meet us.